వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు। ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతి గ్రామాన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీ తీసుకురావాలంటూ కోరారు। పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా ఏ క్షణమైనా అందుబాటులోకి ఉంటానని, వాళ్ళ కష్టాన్ని తీరుస్తానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు। కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, పాపినేని రాంబాబు, కారపరెడ్డి సంజీవరెడ్డి, పొలిమేర రవీందర్ రెడ్డి, తాహిర్ హుస్సేన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। చాలా సంతోషం, ఎందుకంటే నియోజకవర్గంలో ఎక్కడ పార్టీ ఆఫీసులతో ఓపెన్ చేయలేదు। మొట్టమొదటిసారిగా దువ్వూరు మండలంలో మీరందరూ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినందుకు ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, వేదిక మీద ఉన్నటువంటి మన అధ్యక్షుడు రమణారెడ్డి గారికి, అదే రకంగా రవి గారికి, ఈ దువ్వూరు ఇన్ఛార్జిగా మన రాంబాబు, అదే రకంగా మన సంజీవ్ రెడ్డి గారికి, మన పాత్రికేయులకు అందరికీ నమస్కారం। ఇక్కడ మనందరూ ఆలోచించాల్సింది ఒకటి, దువ్వూరు మండలము ఎక్కడ కానీ చిన్న పొరపాటు లేకుండా నాయకులందరూ కలిసిమెలిసిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం। ఎందుకంటే ప్రతి మండలంలో అంతో ఇంతో కొన్ని విభేదాలు ఉన్నాయి, అయినా కూడా దువ్వూరు మండలంలో ఎక్కడైనా విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని మీ అందరూ పార్టీ కోసము అభివృద్ధి చేసుకోవాలా, పార్టీ గెలిపించుకోవాలని తపన మన కార్యకర్తలు ఉంది। దీనికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। దానికైనా ముఖ్యంగా ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడైనా కూడా దువ్వూరు మండలము తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిన మండలం। లాస్ట్ టైం ఏదో గాలిలో పోయింది, కానీ ఎప్పుడు కూడా దువ్వూరు మండలం మెజారిటీ వచ్చే మండలం। ఎందుకంటే ఇదే నిదర్శనం, ఐక్యత, ఏ నాయకులు కానీ ఒకరి మీద ఒకరి ద్వేషాలు కానీ ఎక్కడ లేదు। ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో, ప్రతి విలేజ్లో ప్రతి కార్యకర్త కూడా గెలుపు కోసమే కష్టపడతారు। దానికి చాలా సంతోషంగా ఉన్నా మనం, ఎందుకంటే మెజారిటీ కూడా ఈసారి ఖచ్చితంగా దువ్వూరు మండలం నుంచి నా తమ్ముడిగా తప్పు చేసినా నేను దూరం పెడతా, నా కోసం కష్టపడే వ్యక్తులు నేను ఏమని చేస్తా, కానీ నాకు ఆ స్వభావం అనేది లేదు, మీకు తెలుసు। ఎందుకంటే కొంతమంది బయట ప్రజలు చేస్తారు, కాబట్టి దానికి మనం దృష్టిలో పెడితే నాకు అధికారం కావాల్సింది, మన పార్టీకి ఎవరు కష్టపడి చేస్తారో ఆ కష్టపడే వ్యక్తికి నేను అండగా ఉంటా, మీకోసం ఏంటి దేనికే సిద్ధం। ఎందుకంటే ఎంతో మంది మన కార్యకర్తలు దౌర్జన్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు లాక్కుంటారు, వాళ్ళు కొంతమందికి కోర్టు వేసి స్టేజ్ సెట్ చేసి మేము పెట్టినా, మా నియోజకవర్గంలో సుమారు 25-30 లక్షలు ఆర్పీజీనే ఇచ్చిన, అది కదా తెలియదు। అదే కొంచెం మొట్టమొదటి ఎన్ని భూములు ఎంతమందికి బీదలు వాళ్ళు టీకెట్ భూమి ఉంటే వాళ్ళు ఆక్రమిస్తారు। ఎంత దుర్మార్గం అంటే టీకెట్ భూమిని సుమారు 34 సంవత్సరాలు చేసుకుంటాడు, ఇప్పుడు మాత్రం ఒక వ్యక్తి ఆ భూమిని ఆయన దొరుకుతారు। అదే మా భూమి మీరు ఎక్కడ దొరుకుతుందంటేనా పోలీసులు మామూలు కేసు పెడతారు, వాళ్ళు ఏమన్నారు మనం భయపడి ఎందుకు చేసుకుంటారు। అటువంటి కేసు ఎన్నో కేసులు నా దగ్గరికి వస్తే మన బీదలు చెప్పలేక నాగాలు వస్తే నేనే కోర్టు ఫీజు కట్టి, లాయర్ ఫీజు కట్టి స్టేట్ చేసి ఎన్నో భూములు నిలబెట్టినా, ఎందుకంటే కష్టపడడం మన ప్రభుత్వం లేదు కాబట్టి। అదే మన ప్రభుత్వం సేవలు మాట్లాడతారు, మన దగ్గరికి రాదు। ఈసారి నేను చెప్పే దానికోసం ఒకటే, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడ పోయినా కూడా కావాలి తిరగాలి। నా కార్యకర్త అంటే ఏ అధికారులు కానీ ఏ ఆఫీసర్లు కానీ తెలుగుదేశం పార్టీ గౌరవం ఇవ్వాలి, ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా
మీకు ఎప్పుడు గౌరవం పెరుగుతుందో పార్టీకి అంత గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలా?